దేవుని ప్రియులకు శుభములు. ఈ దినమందు దేవుని వాక్యాన్ని చదువుకుందాము. యోబు గ్రంథం 22వ అధ్యాయము 27వ వాక్యాన్ని చదువుకుందాము. నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవి ఆలకించును. ప్రియా దేవుని బిడ్డలారా, మనం ఆరాధించే దేవుడు ప్రార్థన ఆలకించు దేవుడు. ఈ దినమందు నీవు దేవునికి ఏ మనవి చేయబోతున్నావో నిత్యముగా దేవుడు ఆ మనవి నీ జీవితంలో ప్రభు జరిగించబోతూ ఉన్నారు. మనం ఆరాధించే దేవుడు ప్రార్థన ఆలకించువాడు. నిజముగా మనం మొరపెట్టగలిగితే ఆయన మన ప్రార్థన ఆలకించి మన జీవితంలో గొప్ప కార్యాలు చేయుటకు సర్వశక్తిగల దేవుడు ఆయన. బైబిల్ గ్రంథంలో సొలొమోను దేవునికి మనవి చేశాడు. ఏ విషయం అంటే, ఇశ్రాయేలీయుల మీద రాజుగా నియమించబడిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలకు న్యాయము తీర్చుటకు వారి కార్యక్రమాలన్నీ చూసుకోవడానికి జ్ఞానము కావాలని దేవుని సన్నిధిలో మనవి చేసినప్పుడు, అలాగునే దేవుడు అతని మనవి ఆలకించి దేవుడు తగిన జ్ఞానము అతనికి అనుగ్రహిస్తాడు. ఆ మనవి దేవునికి అనుకూలంగా ఉన్నది గనుక సొలొమోను చేసిన మనవి దేవుడు ఆలకించి అతనికి అనుగ్రహిస్తాడు. దైవజనుడైన యోనా ఆపదల్లో ఉన్నప్పుడు మత్స్యం యొక్క కడుపులో నుండి ప్రార్థన చేస్తాడు. ఆ ప్రార్థన ఆలకించిన దేవుడు విడిపించి క్షేమాన్ని కలిగిస్తారు. అలాగునే అబ్రహాము గారు ఇస్మాయేలు గురించి దేవుని దగ్గర మనవి చేసినప్పుడు దేవుడు ఆ మనవి ఆలకించి ఇస్మాయేలును ఆశీర్వదిస్తాడు. అలాగనే హన్నా తల్లి కూడా సంతానం కొరకు, మగబిడ్డ కొరకు దేవుని సన్నిధిలో మనవి చేయగా ఆ విషయంలో కూడా దేవుడు కార్యాన్ని జరిగించి ఉన్నారు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, నీ పిల్లల భవిష్యత్తు విషయం దేవుని దగ్గర మనవి చేస్తున్నావా? నీ ఉద్యోగం చేయుచుండగా నీ జీవనోపాధి విషయంలో, నీ ఆత్మీయ జీవితాన్ని గురించి దేవునికి నువ్వు మనవి చేసినప్పుడు, అప్పులు ఆర్థిక సమస్యల గురించి దేవునికి మనవి చేసినప్పుడు, నీ దేహంలో ఉన్న అనారోగ్య పరిస్థితిని బట్టి నీవు దేవునికి మనవి చేసినప్పుడు నిత్యముగా ఈ దినమందు నీ మనవి ఆలకించి నీకున్న సమస్య దేవుడు తీర్చబోతూ ఉన్నాడు. జ్ఞానము కావాలని అడుగుతున్నావా? దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. సమస్యలో ఉండి దేవునికి మనవి చేయుచున్నావా? నీ సమస్యలు దేవుడు తీసివేయబోతున్నాడు. ఏదైనా అవసరత ఉండి నువ్వు దేవునికి మనవి చేయుచున్నావా? దేవుడు నీ మనవి ఆలకించి ఈ దినమందు నీ అవసరత ప్రభు తీర్చబోతూ ఉన్నాడు. అయితే నీవు ఆయనకి మనవి చేసేటప్పుడు యథార్థముగా, నమ్మకంగా, హృదయపూర్వకంగా, భారముతో ఆయనకు అనుకూలముగా నువ్వు మనవి చేయగలిగితే నీ మనవి నిత్యముగా దేవుడు ఆలకించి నీ జీవితంలో దేవుడు కార్యములు జరిగించునుగాక. ప్రార్థన. ఆశ్చర్యకరుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలైనా గత కాలమంతా మీరు కాపాడి ఉన్నారు. ఈ దినమందు మా మనవి ఆలకించే దేవునిగా మీరు మాతో ఉన్నారు. ఈ దినమందు ప్రభువా, ప్రతి వారు చేయుచున్న మనవులు ఆలకించి వారి జీవితంలో వారు కోరుకున్నట్లుగా మీ కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాము. ఈ దినమంతా కృపాక్షేమాలు మాకు తోడుగా ఉంచి మహిమను పొందమని, ప్రతి దినము నీ మాటలు వింటున్న ప్రతి వారిని ఆధ్యాత్మికంగాను భౌతికంగా ఆశీర్వదించి మహిమను పొందమని యేసు నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.